నడుస్తుందా? అది కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటారని ఆమె స్టోరీ చెప్పారు అనమాట. చాలా బాగా గుర్తుంది, చాలా డిజైన్స్ పెడుతుంది, అన్ని పెడుతుంది, కానీ మూర్ఖంగా ఆలోచించింది. అంటే మేడం చెప్పిందే కరెక్ట్. ఇంకా నాకు వేరేది ఏది వద్దని బుక్ లో ఉన్న కొలతలు ప్రతి ఒక్కరు పెట్టేసాను. ఏంటి జస్ట్ ఎగ్జాంపుల్ కు కింద వస్తే కింద తీసుకోవాలి. ఈ కొలతలు అనేవి మారుతుంటాయా? మారవా? ఇవి చేసే పద్ధతి మాత్రం మారు. అర్థమైందా? అర్థమైందా? ఈ కొలతలు అనేటివి ఒక్కొక్కరిని బట్టి ఇప్పుడు పైన 12 కూడా రావచ్చు, లేదా 12 రావచ్చు, చిన్నపిల్లలు 10 కూడా రావచ్చు. కానీ వచ్చిన దాన్ని ఎలా చేయాలి అనేది మీకు తెలుసు. ఆ కొలత వస్తే దాన్ని ఎలా చేయాలని తెలిసి ఉండాలి. నేను అమ్మాయి అడిగింది, మేడం ఈ పాట్ ఎంత వచ్చింది కదా, ఇక్కడ 10 ఎంత తీసుకోవాలి, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. నేను ఏదో జస్ట్ ఓవరాల్ గా మీకు వర్క్ అవ్వాలి కాబట్టి అలా అక్కడ తీసేసాను, కానీ అసలు ప్రాసెస్ ఇక్కడ తీసుకొస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీయా? పక్కా అందరికి డౌట్ ఏం లేదుగా? లేదు మేడం. ముందుకు పోతా లేదా? లేదు మేడం. చెప్పండి. ఇక్కడ దాకా రాలేదు బంగారు, మనకి ఈ 2 అర్థమైనాయా? 2 వరకే చెప్పిన నేను కూడా. ఇప్పుడు ముందుకు వెళ్ళలా మేడం. భుజం పొడవు 14 కాబట్టి సమానం చేసి. భుజం పొడవు లేదు అక్కడ, భుజం అది వెడల్పు ఉంది కదా 14 కాబట్టి సమానంగా 7 చేసి. అదే 13 అయితే 13 దాదాపు ఎక్కువ రాదు. మన దేవుడు ఏం చేశారంటే కొలతలతోనే అన్ని సృష్టించారు. 100లో ఒకరికి మాత్రం 11 వస్తుంది. 12 అన్ని సరిసంఖ్యలే. ఇప్పుడు ఉన్న పిల్లాడి రావు, చాలా వరకు రావు, బేసంఖ్యలు రావు. ఫస్ట్ ఏంటంటే 8 ఇంచులు, ఏంటి 8 ఇంచులు, 10 ఇంచులు, 12 ఇంచులు. ఇప్పుడు ఉన్న పిల్లాడు 8 ఇంచులు ఓరల్లో గుర్తుంచుకోవడానికి. పుట్టిన పిల్లలు ఎంత ఉంటుంది? 8 ఇంచులు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ఒకటే కొద్ది ఉంటుంది. పొడవు ఒకటే పెరుగుతారు, కానీ లావులో అవ్వరు. అర్థమైందా? ఒక 6 నెలల్లో ఎంతైతే ఉంటారో పిల్లలు అదే లావుతో పొడవు ఒక్కటి పెరుగుతారు, కానీ షోల్డర్ ఎముకలు అనేటివి మరీ పెద్దగా పొడవు పెరుగుతాయి అంతే. కాబట్టి కొంచెం చూడండి, 6 నెలల పిల్లలు కొలవండి, 5 సంవత్సరాలు పాప కొలవండి, సన్నగా ఉన్న పిల్లలు వాళ్ళకు అప్పుడు 18 ఇంచెస్ చుట్టుకొలత వస్తుంది. ఈ ఇంచెస్ ఉన్న పిల్లలకు కూడా 18 ఇంచెస్ వస్తుంది చుట్టుకొలత. ఇక్కడ మీరు ఫస్ట్ 8 ఇంచులు స్టార్ట్, తర్వాత 10 ఇంచులు ఎప్పుడు వస్తాయి? 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలకు 10 ఇంచులు వస్తుంది షోల్డర్. అలా లావు ఉండడమా సన్నగా ఉండడం తర్వాత విషయం. కానీ మీడియం అయితే ఎట్లా ఎంత రావాలి? మీడియము 5 నుంచి 10. ఫస్ట్ ఏమో 8 ఇంచులు, తర్వాత ఏమో 10 ఇంచులు. ఎన్ని సంవత్సరాలు? 5 నుంచి 10. 10 సంవత్సరాల మధ్య వాళ్ళకి ఎంత ఉంటుంది? 10 ఇంచులు ఉంటుంది. తర్వాత 10 సంవత్సరాల నుండి 14, 15 అంటే కొంచెం 20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా సన్నగా ఉంటారు. ఇప్పుడు మన టాలీ మేడం ఉంది, దగ్గర 22 ఏళ్ళు ఉంటాయి. ఆమె షోల్డర్ వచ్చేసి 12 ఇంచులే ఉంటారు. 14 సంవత్సరాల అమ్మాయిలు కూడా 12 ఇంచులే ఉంటారు. అక్కడ సన్నగా ఉన్న వాళ్ళది ఎంత ఉంటుంది స్టార్టింగ్? ఇప్పుడు మన దాంట్లో కూడా 12 ఇంచుల వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ అమ్మాయి 12 ఇంచులు వస్తుంది, ఆ అమ్మాయి 12 ఇంచులు వస్తుంది, ఆవిడ కూడా పెద్దవాడే కదా, ఆవిడ కూడా 12 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా, ఆయన 14 ఇంచులు వస్తుంది. అర్థమైందా? షోల్డరు వెడల్పు. కొంతమంది ఎముకలు అనేవి పెద్దగా ఉంటాయి, పెద్ద బొక్క అంటారు. ఆమె పెద్ద పెయ్యి పెద్ద బొక్క అన్నారు. అమ్మ చిన్నపిల్లలైనా నాలాగా పెద్ద పెద్ద పెయ్యి పెద్ద బొక్క అన్నారు. ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు కదా. మీకు దగ్గర ఏ వర్డ్స్ వాడతారు కదా, ఎముకలు ఓకేనా? అలా ఏ ఎముక పెద్ద ఎముక అని ఇట్లా చెప్తూ ఉంటారు కదా, వీళ్ళ నాన్నలాగా ఇలా అని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి అవేంటి వాళ్ళ పర్సనాలిటీ. కొంతమంది షోల్డర్స్ పెద్దగా ఉంటే నడుము దగ్గర సన్నగా అయిపోతారు, కొంతమంది పొట్ట దగ్గర పెద్దగా ఉంటే నడుము దగ్గర సన్నగా ఇందపోతారు. అంటే ఒక్కొక్కరికేమో ఇవి పెద్దగా ఉంటాయి. అలా వాడి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఎంత ఎప్పుడు ఎలా పెట్టాలి అనేది మీకు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అలా పెడితేనే మనకు ఎంత బాడీ మెజర్మెంట్స్ అంతా కూడా ఏంటి బాడీ మెజర్మెంట్స్ అంతా కూడా బాడీ మెజర్మెంట్స్ పెట్టేసేయండి. డ్రైనేజ్ నిండిపోయాడు. ఎలకల స్మెల్ వస్తుంది. కిచెన్ లో అత్తనండి దరిద్రమైన వాసన. గ్రైండర్ దగ్గర ఎక్కడ ఆపేసాను? భుజం. ఎంత?
మనకి 12 ఇంచులు మామూలుగా 20 ఏళ్ళ వరకు 12 ఇంచులు, అందులో 20 ఏళ్ళ మధ్యలోనూ లావుగా ఉంటే 14 ఇంచులు కూడా వస్తుంది. తర్వాత కొంచెం ఏజ్ 30+ దాటిన తర్వాత ఏంటంటే 14 కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మనం 14 ఉండలేదంటే మనం ఏదో కొంచెం బిగ్గా ఉన్నామని అర్థం. 30+లో ఖచ్చితంగా మనం ఆడవాళ్ళము ఎప్పుడు ఒకేలాగా ఉండము. చిన్నప్పుడు కొంచెము చిన్నగా ఉన్నప్పుడు బక్కగా ఉంటాము, కొంచెం వయసు వచ్చాక మామూలు మీడియం లాగా ఉండాలి. తర్వాత పెళ్ళి అయ్యాక కొంచెం లావ్ అవ్వాలి, లావ్ అవ్వకపోతేనే ప్రాబ్లం, ఖచ్చితంగా లావ్ అవ్వాలి. కొంచెం ఏజ్ వచ్చినాక ఖచ్చితంగా పర్సనాలిటీ అనేది రావాలి. ఒకవేళ రానట్టయితే వాళ్ళకి ఏదో ఒక అనారోగ్యం ఉందన్న సమస్య ఖచ్చితంగా ఉంటుంది. హైట్కి తగ్గ పర్సనాలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఏజ్కి తగ్గ హైట్కి తగ్గ పర్సనాలిటీ ఉంటే మంచి ఆరోగ్యంగా ఉండాలి. అలానే మనము కొంచెం తీసుకునే డైట్లో కూడా చూసుకోవాలి. అయితే మరీ హెవీగా ఉండద్దు, అలానే మరి తక్కువ కూడా ఉండదు. సన్నగా డైటింగ్ అది అంటారు కానీ సన్నగా కూడా ఉండకూడదు. సన్నగా ఉంటే అది వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా అయితే ఉంటుంది. పీరియడ్ ప్రాబ్లం కానీ ఉండొచ్చు, డయాబెటీస్, ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హైట్కి తగ్గ ఏజ్కి తగ్గ పర్సనాలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఉండకపోతే కూడా ప్రాబ్లం. ఓకేనా? అప్పుడు మనకు 30+ దాటిన తర్వాత ఎంత ఉండాలో 14 ఉండాలి. తర్వాత 50+ దాటినాక ఖచ్చితంగా 16 ఉండాలి. అదే మనకు చూడగలం. కొంతమంది మేడం ఎంత తిన్నా ఏ వయసు వచ్చినా సన్నగా అలానే ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా కొలిసే తీసుకోవాలి. మనకు మనిషిని చూడగానే వాళ్ళ భుజం ఎంత ఉన్నదో మనకు తెలిసిపోవాలి. అంత నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఇప్పుడు ఈ కొలతలు అనేది గుర్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఇక్కడ అడుగుల చుట్టుకొలత ఏంటమ్మా? 30. దీన్ని ఇప్పుడు మనము చంక పొడవు ఏది భాగంలో చాటు వెనక్కి తీసుకోవాలట. ఏ పొడవు? ఇది ఎంత భుజము? చంక పొడవు ఎంత పెట్టాలి? 6 ఇంచులు పెట్టాలి. ఎంత పెట్టాలి? 6 ఇంచులు పెట్టాలి. 6 ఇంచుల క్రింది భాగంలో చంక పొడవు క్రింది భాగంలో, ఏ పొడవు క్రింది భాగంలో? క్రింది భాగంలో ఎంత పెట్టాలి? 34లో ఆఫ్ తీయాలి. 30. వినండి, 1/4 చేయాలట. ఈ 4 భాగాలు ఎందుకు? ఫ్రంట్ లో లెఫ్ట్, రైట్, బ్యాక్ లో లెఫ్ట్. ఓకేనా? బ్యాక్ లో ఒక పార్టే కదా అని అనకూడదు, 2 పార్ట్స్ ఉంటాయి. మనం ఒకవేళ బ్యాక్ లో ఒకటి పెడతాం, 2 పార్ట్స్ బ్యాక్ లో 2 పార్ట్స్, ఫ్రంట్ లో 2, ఫ్రంట్ లో 2 రైట్, బ్యాక్ లో లెఫ్ట్ రైట్. ఎంత వస్తుంది? 3.5 8.5 వినండి, ఎంత వచ్చింది? 8.5. మొత్తం 10. అయితే ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్తాను. ఇప్పుడు మనము దాదాపు ఎవరికైనా 10 ఇంచులు పెట్టచ్చు. ఎంత పెట్టచ్చు? 10 ఇంచులకి చుట్టుకొలతాం. ఏంటి? ఈ చుట్టుకొలతలో మనకి ఎక్కడ స్టార్ట్ అయిందంటే 28, 32, తర్వాత 38 రాస్తారు. 32, 34, 36 కూడా తర్వాత ముచ్చటే. 36 అనేది 36, 40 ఏజ్, కొంచెం ఓల్డ్ ఏజ్ ప్లస్. ఓకేనా? 40 ఇంచుల వరకే లాస్ట్. అంటే వస్తే అప్పుడప్పుడు ఇది కలిసిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇది ఇటు కలుస్తుంది, అటు కలుస్తుంది. ఓకేనా? ఇటు కలుస్తుంది, అటు కలుస్తుంది. 50+ తర్వాత అయితే ఇక్కడ ఈ కొలతలు ఏవైతే ఉన్నాయో వీటిని 1/4 చేయగా 7 వస్తుంది, 7 వస్తుంది, 7.5 వస్తుంది, 8 వస్తుంది, 8.5 వస్తుంది, 8.5 మేడం. 8.5 వస్తుంది. నెక్స్ట్ 9. అయితే గుర్తుపెట్టుకోండి అమ్మా, సన్నగా ఉన్న వాళ్ళకేమో 9 పెట్టుకోండి. ఇది మీడియంగా ఉన్న వాళ్ళకి 10 పెట్టండి. కొంచెం మందంగా ఉన్న వాళ్ళకి 11 పెట్టండి. కొంచెం లాస్ట్ ఇంకా ఈ 40 ఇంచులకు వస్తే 12 వస్తుంది. అర్థమైందా? 40 ఇంచులను 1/4 అయితే ఎంత అవుతుంది? 10 వస్తుంది. రోజు కొరకు 1 ఇంచు, పుట్టు కొరకు 1 ఇంచు లావుగా ఉన్నవాళ్ళు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిసారిగా కొలత వేయాల్సిన అవసరం లేదు. సన్నగా ఉండే పిల్లలకు 9, ఇలా 10 పెట్టినా నో ప్రాబ్లం. లోపల ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పెళ్ళైనాక లాభం తిప్పుకోవడానికి ఉంటుంది. 2 ఇంచులు మనం చుట్టుకోవాల ఏదైతే ఉందో దాన్ని 4 భాగాలుగా చేయగా వచ్చిన అంకెకు 2 ఇంచులు కలుపుకోవాలి. దీన్ని ½ ఇంచు దీన్ని ప్లేస్ చేస్తే నష్టం.
ఆవించి బట్ట ఎక్కువ ఉంచుకోవాలి నష్టమా? కుట్టు మాత్రం దీనికి వేసుకోవాలి. టైట్ ఫిట్టింగ్ ఏం చేసుకోవాలి? 7.5కి వేసుకోవాలి. లోపల కొంచెం బట్ట ఎక్కువ ఉంచుకుంటే నష్టమా? లేదు. 8 తీసుకుంటే నష్టం ఉందా? ఉందా? ఇక్కడ 8.5 వచ్చింది, 9 తీసుకుంటే నష్టమా? నష్టమా? లేదు. అర్థమైందా? కాబట్టి ఈ నంబర్లు అనేది ఎక్కువ, ఈ నంబర్ కూడా చాలా తక్కువ. ఈ అమ్మాయి కూడా ఈ నంబర్ పనిచేస్తుంది ఎక్కువగా. 10, 11, 12. 10 తీసుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు లూజ్ కొరకు కుట్టు కొరకు కలిపాం. ఫర్ సపోజ్ ఇక్కడ 26 ఇంచుల అమ్మాయి ఉంది. ఎంత అమ్మాయి ఉంది? 26. 26 ఇంచుల అమ్మాయి ఉంది. ఈమెకి ఇప్పుడు ఇది వస్తుందా రాదో చూద్దాం. 26 ఇంచుల అమ్మాయికి ఎంత వస్తుంది? 9 వస్తుంది. 9కి లూజ్ కొట్టు కుట్టు కొరకు కలుపుకున్నాం. లూజ్ కోసం కుట్టు కొరకు కలుపుకున్నాం. 11 వచ్చింది అనుకో. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టుకున్నాము? 11. 10 పెట్టుకున్నాం. అమ్మాయి దగ్గర 11 రావాలి కదా. మామూలుగా అయితే ఇదొక గుట్టుకు, ఇదొక లూజు కదా కదా. ఇప్పుడు లావుగా ఉన్న ఆమెకు మనం 10 తీసుకున్నాం. 10 తీసుకున్నాం. 10 తీసుకున్నంత మాత్రం మనకు మనం డిజైన్ వేసినంత మాత్రం నష్టమా? కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలా? నష్టమా? నష్టమే అంత 10 ఇంచులు పెడితే ఎలాంటి నష్టం లేదు. కొంచెం అయితే తగ్గిపోద్ది కదండి, డిజైన్ అనేది తగ్గిపోతుంది. నష్టమే ఉందా? ఎలాంటి నష్టం లేదు. కాబట్టి డిజైన్ వేసినప్పుడు మీరు 10 ఇంచులు తీసుకోవడం వల్ల నష్టం ఎలాంటిది ఉండదు. క్లారిటీ? లావుగా ఉన్న వాళ్ళకైనా వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకైనా వస్తుంది. ఇది 10 ఇంచులు అనేది మనకు మీడియం కొలత. ఏ కొలత? మీడియం కొలత. 10 ఇంచుల కన్నా తక్కువ చేస్తే లావు ఉన్న వాళ్ళకి రాదు, 10 ఇంచుల కన్నా ఎక్కువ చేస్తే సన్న ఉన్న వాళ్ళకి చేయకూడదు. అదే ఇది చేస్తే 10 ఇంచులు చేసాం అనుకోండి, సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకో గుట్టు పడుతుంది వేసుకోవచ్చు, లావు ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ పెట్టి కట్ చేసుకోవచ్చు. డిజైన్ అనేది మనం ఎప్పుడైనా ఎలా తీసుకోవాలి? ఈ 10 ఇంచుల మధ్యలోనే తీసుకోవాలి. అర్థమైందా? ఇది మీడియం కొలత, అందరికీ వచ్చేది. ఇక్కడ ఈ చిన్న పాపకు వస్తుంది, ఇక్కడ ఈవిడకు వస్తుంది, అక్కడ ఆవిడకు వస్తుంది, ఇక్కడ ఈవిడకు వస్తుంది. ఎవరికైనా వచ్చే కొలత ఏది మగంలో? మనము బ్లౌజులు కుట్టి అమ్మాలనుకున్నా మనం ఈ సైజ్ తో చేస్తే ఎవరికైనా వస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా లేదు నా కొలత నాకే కావాలి అంటే వాళ్ళ కొలతలు ఎంత అయితే ఉంటే కొలిసి పెట్టు. కొంతమంది డిమాండ్ చేస్తారు కొలిసి. అర్థమైంది కదా? ఇప్పుడు ఎంత తీసేస్తున్నా? క్లారిటీ వచ్చినట్టుగా తీసేస్తున్నా. ఈ నంబర్లు ఎక్కువ గుర్తుపెట్టుకోండి. 10 ఇంచులు ఎందుకు పెట్టాలంటే మనకు ఏదైతే ఇక్కడ 1/4 చేస్తామో ఈ కొలతలు ఇవి దాదాపు అందరికి చార్ట్ షీట్ కొలతలు ఇవి. ఏజ్ని బట్టి మనలో కూడా మారాలి తప్పనిసరి, వాటి దాకా రావాలి మనకు. ఓకేనా? ఇది ఫస్ట్ 14 to 20 ఇయర్స్ మధ్యలో ఈ నెంబర్ ఉంటుంది. పెళ్ళయ్యాక ఈ నెంబర్ వస్తుంది, పిల్లలు అయ్యాక ఈ నెంబర్ వస్తుంది. మళ్ళా పిల్లలు పుట్టి పెరిగాక మళ్ళీ ఈ నెంబర్ దిగుతుంది, మళ్ళీ ఈ నెంబర్ దిగి మళ్ళీ ఈ నెంబర్ పోవాలి కంపల్సరీ. నెంబర్ పోలేదంటే మనకు ఆరోగ్యం ప్రాబ్లం ఉన్నట్టే, మంచిగా దిగులేమన్నా. మళ్ళీ తర్వాత కొంత ఏమొచ్చినా ఖచ్చితంగా ఈ నెంబర్ రావాలి, లాస్ట్ ఈ నెంబర్తో ఎండ్ అవ్వాలి. ఇది ఆడవాళ్ళ మెజర్మెంట్స్ ఇవే. ఎవరి అయినా ప్రతి ఒక్కరి. కొంతమంది లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారంటే కొంతమంది ఏజ్ బట్టి కాకుండా లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు. కాకపోతే మనకు వచ్చే నంబర్లు అన్ని కూడా ఇవే. బేస్ సంఖ్యలు అన్ని రావు, వస్తే 100లో ఒకరు ఉంటారు, వాళ్ళ బ్లౌజులు కుట్టకండి. అంతే మరి వాళ్ళ కుట్టి. కొంతమందికి ఎవరు కుట్టిన బ్లౌజ్ కుదురుతూ అంటారు చూసారా? నాకు ఎక్కడ కుట్టినా కుదరకండి, నాకు ఎక్కడ కుట్టినా కుదరకండి అంటారు చూసారా? అస్సలు సెట్ అవ్వవు, అస్సలు సెట్ అవ్వవు అంటారు చూసారా? చూడండమ్మా, ఇక్కడ ఎంతట? 32. ఏం చేయాలంట? 1/4 ఎంత వచ్చింది? 8. 1 నుంచి లూజ్ వరకు, 1 నుంచి కుట్టు వరకు కలుపుకుంటే ఎంత వచ్చింది? 10 inches. అర్థమైందా అందరికి? ఇది అందరికి అర్థమైంది కదా? రేట్ అండ్ ఆఫ్ వస్తే అప్పుడు కూడా 1 ఇంచ్ కుట్టుకి 1 ఇంచ్ లూజ్ కలపాలండి. అక్కడ రేట్ ఆఫ్ వస్తుంది, పెట్టేసుకో. ఆఫ్టర్ ఏమొచ్చింది మనకి? ఏ బాధే లేదమ్మా, ఎక్కువే తీసుకుంటాం. దాదాపు మీటర్ బ్లౌజ్ ఖచ్చితంగా వేస్తాము, నో ప్రాబ్లము. 1 ఇంచ్ మనకి ఇక్కడ మనం 2 ఇంచెస్ తీసుకున్నాం, 1 ఇంచ్ ప్రాబ్లం లేదు మన బ్లౌజ్ కదా. లోపల ఇచ్చినారన్నా ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు చాలా ఎక్కువ అయిపోయిందని కడిగిన రోజులు కూడా ఉన్నాయి కదా. మరి నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము?
నడుము ఇంత 1/4 అయితే ఎంత వచ్చింది 7.5. ఈ 7.5కి 1 తీసేసాక 28 7 వచ్చింది. ప్లస్ లూజ్ కొరకు 1 గుట్టు కొరకు 1 ఇక్కడ డాట్ లూజు కుట్టు కొత్తగా ఏమొస్తుంది ప్లేట్ ఇక్కడ వస్తుంది. అదే డాట్ వెనక్కి కావచ్చు ముందుకు కావచ్చు ఎక్కడైనా ముందటైనా డాట్ వేస్తాం వెనకైనా డాట్ వేస్తాం. ముందర 4 వేస్తాం వెనకాల 1 వేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం 1 నుంచి మైనస్ అవ్వాల్సిందే. మనకు ఛాతి ముందు నడుము ఖచ్చితంగా 4 ఇంచెస్ డిఫరెంట్ ఉంటాయి. కొంతమందికి ఛాతి తక్కువ ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ డిఫరెంట్ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం పక్కలో ట్రైడ్ చేయాలి కానీ ఇక్కడ వేసే 1 ఇంచ్ ఖచ్చితంగా 1 ఇంచ్ వేయాలి. వేస్తేనే లుక్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడే ఉన్నావా? అర్థమైందే అండి. అర్థమైందా పాప? నీ పేరేం పేరు? ఉషా. హాస్టలా అక్కడ? ఓకే, కొంచెం అర్థమయ్యి అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంది. ఓకే, ఇది అర్థమైంది కదమ్మా? అర్థమైంది. ఇది మన ప్లేట్స్ అనే తర్వాత విషయం మనకు అక్కడ వస్తుంది. కానీ ఎందుకోసం ఇక్కడ 10 ఇంచులు తీసుకుంటున్నాం అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడగచ్చు, మేడం మరి ఇక్కడ ఏమో 32 ఉంది, ఎక్కడేమో 28 ఉంది కదా అంటే ఇక్కడ హాఫ్ వస్తుందని నేను తీసేసాను. అంతకు మించి కొలతలు తప్పని కాదు. అంటే హాఫ్లో వేసుకుంటే మనకు క్లారిటీ ఉండదు కదా. కాబట్టి నేను 1 ఇంచ్ మైనస్ చేశాను. ఇప్పుడు కొంచెం సన్నగా ఉన్నాను మేడం అంతే. లేదంటే ఇంకొంచెం 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ అని అనుకోండి, ఇక్కడ 1/2 ఇంచ్ వస్తుంది, ఇక్కడ 1/2 ఇంచ్ వస్తుంది. తేడా ఉంది. ఇప్పుడు ఇక్కడ హాఫ్ తగ్గించగా ఈడ హాఫ్ ఈడ హాఫ్ కొంచెం బేస్ సైకిల్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇటు అటు కాకుండా అందుకే తగ్గించాను. కానీ అంటే మళ్ళీ ఏమన్నా కొలసలు రాంగ్ అయితే అని కాదు. మనకు సాఫ్గా ఉన్న తోల మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ ఉంటే మనకు కొంచెం కష్టం అవుతుంది కదా. కాబట్టి మీకు సాఫ్ట్గా అర్థం కావాలని 32 ఈ నంబర్ తీసుకున్నాను. కొంచెం సన్నగా అంటే ఒక స్టైల్గా చేస్తే ఆ అమ్మాయికి కూడా అంతే వస్తుంది. అర్థమైందా? కరెక్ట్ కొలత మెజర్మెంట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? నెక్. అయితే ఇక్కడ మీకు ఇది వచ్చింది కదా మీకు అందరికి. ఫస్ట్ 2 క్లాస్ పేపర్ ఉంది కదా, అక్కడ క్లాస్ పేపర్ ఇస్తుందమ్మా. ఓకే ఆపేసి